కాంగ్రెస్ పార్టీ తరఫున పేర్ని నాని గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు రిషికొండ ప్యాలెస్‌ని అన్ని సార్లు సందర్శించడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని చెప్పేసి ఆయన కొన్ని సెటర్‌లేశారు. ఒకసారి నేను మీకు ఆ వీడియో చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్యాలెస్కి రెండోసారి తనివి తీరా చూడటానికి నేను వెళ్ళారు కదా, మొదటిసారి కాదు కదా. మరి మా ప్రభుత్వంలో అయితే బయట నుంచి ఆపేశారు, మీరు గుట్లెక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఫోటోలు దిగి వచ్చేశారు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక వెళ్ళారు, మళ్ళీ నిన్న రెండోసారి వెళ్ళారు. అంటే మోజుపడి రెండోసారి చూడటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? 2-3 సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా? దానికి వెళ్ళే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా, మరి స్టీల్ ప్లాంట్ చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఎందుకు వెళ్ళా? ఖాళీగానే ఉన్నారుగా. జగన్ గారు రుషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం సీలింగ్లు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా, మొత్తం అన్ని బిల్డింగ్లు చూశారు కదా. దాని బదులు ఆల్రెడీ అంతకదం చూసి వచ్చారు కదా మీరు. రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు? మీ మొత్తం ఈ వేల మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా, గులాం జిమ్ముకోవచ్చు కదా. ఈ ప్లాంట్ని నిలబెట్టాను, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను నిలబెట్టానని చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ వేల మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చింది. నిజమే కదా. ఇతను ఎన్నిసార్లు వైజాగ్ వెళ్తున్నాడు. రిషికొండ ప్యాలెస్ ఏమో జగన్మోహన్ రెడ్డి కట్టేస్తున్నాడు, ఆక్రమించేశాడు, తవ్వేశాడు, వాళ్ళ వైఫ్ కోసం అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పేసి, 450 కోట్లు పెట్టి కట్టేశాడని చెప్పేసి ఎన్ని పచ్చి అబద్ధాలే. ఇప్పుడేమో అవి ప్రభుత్వ అతిథి గృహాలు అని చెప్పేసి, రిసార్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. అంటే ఎన్నో అబద్ధాలు ఆడారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇప్పుడు అవసరం లేదు, ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. రిషికొండకి వెళ్ళాలంటే ఆయన ఆర్ఎండ్బి మినిస్టరా? కాదు కదా. ఎందుకు వెళ్ళాడు రిషికొండకి? ఇప్పుడు విశాఖలో అది దాన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి భయంకరంగా వాళ్ళు పాపం బాధపడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆ కార్మికుల మధ్యలోకి వెళ్ళొచ్చు కదా. నిజంగానే అక్కడికి వెళ్ళి ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు కదా. వెళ్ళడం. ఎలక్షన్స్కి ముందు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడిన మాట, చేసే పనులు వేరు. చెప్పే ఒకటి, చేసే ఒకటి. వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళు తిరగబడతారు, గొడవ చేస్తారు, ఎగబడి తనినా తంతారు. అక్కడికి బోర్డు. ఎలక్షన్స్ ముందేమో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి ఎగిరిన మనిషి ఈరోజు వాళ్ళకి కనీసం వాళ్ళ అమ్మకి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వట్లేదు. అది దారుణం. ఇది తప్పు కదా పవన్ కళ్యాణ్ గారు. సరిపోండి, ఎట్లాగూ సేనతో సేనాని అని చెప్పేసి అక్కడ ఏదో చేస్తున్నారు కదా. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఓట్లు వేశారు, ఆ విషయం మర్చిపోవద్దు. విశాఖ కార్మికులు మీకు ఓట్లు వేసి గెలిపించారు ఈ పార్టీని, ఆ విషయాన్ని మేము మర్చిపోకూడదు. ఆ తర్వాత మరి ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అక్కడ ఓట్లు అడుగుతారు? పేర్ని నాని గారు అన్నట్టుగా ఒకసారి విశాఖ కూడా సందర్శిస్తే సరిపోతుంది కదా. ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి? వాళ్ళంటే మీకు స్వాగతం పలుకుతారా, పూలేస్తారా, రాళ్ళు వేస్తారా, చెప్పులు వేస్తారా అనేది కూడా తెలిసిపోతుంది కదా. ఒకసారి వెళ్ళండి సార్ పవన్ కళ్యాణ్.